హాయ్ హలో అండి. నేనైతే కోడి బాగా చూడలేకపోతున్నాను. మనిషి అయినా అంతే ఒంటరిగా ఉండి తనకు తోడేం లేకపోతే డిప్రెషన్లో పోతారు కదా. నాలుగు గోళ్ళ మధ్య ఉంటే దాని పరిస్థితి కూడా అలాగే అయిపోయింది, బందికనాలాగా. మా ఆయన చెప్తాను, వద్దండి ఇక్కడ ఉండేవి కుక్కలు తినేస్తాయి కట్ట అని చెప్పాను. చెప్పినా సరే వినకుండా ఏదో అందంగా ఉంటాయి కదా అని ఏంటంటే నేను పాముల్ని గట్ట రానివ్వు, చెట్ల మీదకి ఎగురుతాయి అన్నాడు. కరెక్ట్, మాకు చెట్ల మీదకి ఎగిరిపిద్దామన్నా సరే ఎదురుగుండా మాకు కొబ్బరి తోట ఉన్నా సరే మాకు మెయిన్ కుక్కలు ఉండేవో ఈ తోటలోని. కుక్కలు తినేస్తే మాట పట్టేస్తాయి. కుక్కలు కాసుకుని కూర్చుంటాయి. ఆ ఎదురుగుండా తోట ఉందా, తోటలోని అలాగా. ఇంకా ఆల్రెడీ పక్కన జాబ్లో కోళ్ళు ఉన్నాయి, ఐదు ఉండి 5కి అవి 3 పిల్లలు, ఎన్ని 3 పిల్లలు తినేసినాయి. ఇప్పుడు తెచ్చిన దాంట్లో ఓ పిల్ల అయ్యో 3 పిల్లలు 4 పిల్లల్ని తినేసినాయి. ఆ జాబ్లో ఆ రెండింటిని అలా చూస్తున్నాను. మళ్ళీ ఇదిని అంతసేపు మనం ఈ పక్క జాబ్లో వేసాను. వేస్తే నైట్ 11 గంటలకి ఆ పిల్లని ఎలా దొరికినాయి, ఆ పీక కొరికేసినాయి మాట. 2 పిల్లల్ని తెస్తే ఓ పిల్లని కొరికేసి చంపేసినాయి. ఆ ఒక్క పిల్లనైనా మళ్ళీ చంపేస్తే జాబ్ దగ్గరికి వచ్చేసినాయి కుక్కలు అని చెప్పేసి అందులో వేస్తే పాపం అది అలా తిరుగుతానే ఉందో ఉదయం నుంచి అలాగా. బయటకు వదులుదామంటే కుక్కలు ఆ తోటలోనేమో కాసు కూర్చున్నాయి. ఎదురుగుండా తోట ఉంది, పైకి ఎగిరిపోతే చెట్ల మీద కట్టాను. కానీ మళ్ళీ కుక్కలో దొరికేసి నేను ఒక చేతులారా తెచ్చి ఓ జీవుని పోగొట్టినట్టే కదా. దానివల్ల నేను చెప్తే మా ఆయనేమో వినకుండా తెచ్చాడు. శుక్రవారం నాడు తెచ్చాడు. నిన్నటికి వారం అయింది ఇట్లా తెచ్చి. అందులో ఒక పిల్ల అప్పుడే పోయింది. ఎందుకు వచ్చిందంట. మనిషి అయినా అంతే కదా, 4 గోళ్ళ మధ్య బంధించేస్తే పిచ్చెక్కిపోతారు కదా. అలాగే పాపం వాటికి స్వేచ్ఛగా బతికి స్వేచ్ఛ బయట ఏదైనా ఫాము గట్టా ఉన్నప్పుడు మనం తెచ్చుకొని వాటిని అందంగా పెంచుకోవాలి మనం. అంతే తప్ప ఇలా తెచ్చేసేసి ఏదో జాబులు వేసి పెంచేస్తున్నామంటే పెంచుకోవచ్చు, జాబులు వేసుకొని కట్టాను. కానీ అంత బందిగానే గట్టా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే స్వేచ్ఛ అంతే, అలా శుభ్రం తిరగాలి ఉండాలి అన్నదే. అలా తిరుగుతూ ఉంటే మనకి కూడా ఇప్పుడు బాగా తిరుగుతున్నాయి కదా, మేతనే కదా అన్న ఒక ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇలా జాబులో తెచ్చేడతాం గనగన గండం కింద, ప్రాణగండం కింద మనం చూడటం ఇది కట్ట కదా, మాకు బాధగా అనిపించింది మాట. ఇంకా నేను ఇంకెలా కాదని చెప్పేసి మా ఆయన గట్టిగా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చి, తప్పది చాలా తప్పు, ఎందుకు కుక్కలు తినేసేటప్పుడు ఇక్కడ కోళ్ళు అనవసరం అని చెప్పేసి నేను ఇంకా చెప్పాను. ఇంకా చెప్తే మా ఆయన మా ఆడపడుచు ఫోన్ చేసి వాళ్ళకి ఫామ్ ఉంది, గేదెల ఫామ్ అన్నమాట, ఖాళీ ప్లేస్ కూడా ఉంది అక్కడ, కుక్కలు గొడవ గట్ట లేదంటే ఇంకా అక్కడ పట్టుకెళ్ళి రేపు ఇచ్చేద్దాం. ఈరోజు కొంచెం పని ఉండి వెళ్ళారు, రేపు మార్నింగ్ వస్తానంది మా ఆడపడుచు. వస్తే వాళ్ళతో పాటు పంపేసి వీటిని విముక్తి కలిగిద్దామని చూస్తున్నాను. వాళ్ళు కోసుకొని గట్రా తినరు, సరదాగా పెంచుతామంటేనే కూడా ఇస్తున్నాను నేను. ఎందుకంటే ఎద్దు కోయడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఇంట్లో అలా పెంచుకున్న కోళ్ళు గట్టానే నాకు అంత ఇది ఉండదు. అందుకని చెప్పేసి కొయ్యకుండా ఫామ్లో అలా తిరిగి ఆ ఖాళీ స్థానంలో శుభ్రంగా ఉండేలాగా నేను ఏర్పాటు చేశానమాట. ఇంక ఇచ్చేద్దామని. నా అభిప్రాయం ఎలాగుందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ప్లీజ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.